యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరి అందరూ ఆరోగ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలుగా మీరు అభివృద్ధి చెందాలని మా యొక్క ఆకాంక్ష. ఈ యొక్క కల్వరి టీవీ వారి యొక్క ఆకాంక్ష కూడా అనేక ఆత్మలు ప్రభు వైపు త్రిప్పబడి ఆయన వాక్య వెలుగులో జీవించాలని ఈ యొక్క టీవీ వారు కూడా ఆశిస్తున్నారు. ప్రియులారా, క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఈరోజు అంశము ధర్మశాస్త్రమా కృపావాక్యమా? ప్రియులారా, ధర్మశాస్త్రమా కృపావాక్యమా అనేటువంటి వాక్యాన్ని ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని రాయబడింది. ప్రియులారా, ధర్మశాస్త్రం అయితే మోషేకు దేవుడిచ్చినట్లు వాక్యంలో రాయబడింది. ది లా ఆఫ్ మోజెస్ ఆల్సో కాల్డ్ ద మొజాయిక్ లా ఈజ్ ద లా సెట్ టు హ్యావ్ బీన్ రివీల్డ్ టు మోజెస్ బై గాడ్. కాబట్టి దేవుని చేత, దేవదూతల చేత రాయబడినటువంటి ఇది ధర్మశాస్త్రము అని మీతో మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ ధర్మశాస్త్రమా కృపావాక్యమా అన్నప్పుడు సర్వకృపానిధి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృపను అనుసరించి జీవించాలనేటువంటిది ఒక అంశమని మీతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడైన యెహోవా సీనాయి పర్వతముపై అగ్నితో దిగివచ్చి తన ప్రజల అయిన ఇశ్రాయేలీయుల కోసము ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. ధర్మశాస్త్రము చెప్పబడినట్లు దేవదూతల చేత రాయబడి రాతి పలకలపై చెక్కబడిన వ్రాతగా మనం చూస్తాం. ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో ప్రత్యేకంగా 10 ఆజ్ఞలు రాయబడినాయి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలలో ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు మాత్రమే కాకుండా అనేకమైన నియమ నిబంధనలు లిఖించబడినవని మీతో మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రంలో దేవుడు చేసినటువంటి నిబంధన, ఇశ్రాయేలుతో దేవుడు వారిని ఒక ప్రత్యేక జనంగా ఇశ్రాయేలు వారిని దేవుడు ఏర్పరచుకొని ప్రతిష్ఠ జనంగా ఏర్పరచుకొని స్వకీయ సంపాద్యంగా చేసుకొని వారిని ప్రేమించి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లు మనం చూడగలం. అనగా ఐగుప్తు బానిసత్వం నుంచి విముక్తి నొందినటువంటి ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని మీతో మనం చేస్తున్నాం. వారిని ప్రేమించాడని కూడా మనం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలలో మనము ఈ యొక్క విషయాలను చూడగలం. ప్రియులారా, ఇక్కడ చూస్తే ధర్మశాస్త్రం అన్నప్పుడు చాలా మటుకు మనకు వచ్చే ఆలోచన ఏమంటే, ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు, దశమ ఆజ్ఞలు అని అందరికి తెలుసు. ప్రియులారా, అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని 5 పుస్తకాలలో ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశకాండంలో అనేకమైన నియమ నిబంధనలు ఇశ్రాయేలు ప్రజల కోసము ఇవ్వబడినవని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి ఈ యొక్క యూదులైన వారు లేదా హెబ్రీయులు తోరాలోనేటువంటి ఆజ్ఞలను, కట్టడలను, నియమ నిబంధనలను పాటించేవారు. ఈ యొక్క తోరా ఏమిటంటే హెబ్రీ బైబిల్ వాళ్ళకు ఇవ్వబడింది. ప్రియులారా, అయితే వారు ధర్మశాస్త్రంలో తప్పిపోకుండా ఉండాలంటే వారు కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత వారు ఇతర జనాంగాలతోన వారు నిబంధన చేసుకునకూడదు, వారి దేవతలకు పూజించకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వారు దేవుని కోసం ప్రతిష్ఠిత జనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆ యొక్క దశమ ఆజ్ఞలను మొట్టమొదటిగా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద ఉండేటువంటి నీళ్ళ అందే కానీ ఏ రూపమైనా చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి అది అది అతి ప్రాముఖ్యమైన మొదటి ఆజ్ఞగా మనము చూడాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఈ మొదటి ఆజ్ఞను మీరి విగ్రహారాధనను చేయడము అనేటువంటిది
ఆజ్ఞాతిక్రమమే పాపమని వ్రాయబడింది. అయితే ధర్మశాస్త్రం ప్రకారము ఆజ్ఞ అతిక్రమించి ఇతర దేవతలకు మ్రొక్కితే లేదా బలులు అర్పిస్తే దానికి వచ్చే శిక్ష మరణశిక్ష అని మీతో మనవి చేస్తున్నాను. అంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1 నుంచి 18 వచనాల వరకు ఈ విధంగా రాయబడింది ప్రియులారా. అయితే ఒక సంఘటన ఇశ్రాయేలు యొక్క అరణ్యయాత్రలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు, విముక్త ప్రజలు షిత్తీములో దిగినప్పుడు అక్కడ మోయాబు దేశపు వాళ్ళు, మోయాబు స్త్రీలు ఇశ్రాయేలులో మగవారిని మరి విందుకు పిలిపించి ఆ విందు చేసిన తర్వాత వారితో శరీర సుఖాలు అనుభవించడానికి ప్రారంభించారు. నిజానికి వారు దేవునికి పవిత్రంగా ఉండాల్సినటువంటి జనము మరి ఆ యొక్క దేవతలకు మొక్కడం మాత్రమే కాకుండా వారు వ్యభిచరించినప్పుడు మరి అక్కడ ఒక గొప్ప తెగులు వచ్చి అనేకులు మరి చనిపోవడము జరిగింది. అలాంటి సందర్భంలో ఫినేహాస్ అనేటటువంటి వాడు చొరవ చేసి ధైర్యం చేసి మరి జిమ్రి అనేటటువంటి ఒక నాయకుని కుమారుని, మరి మోయాబు జాతి చెందినటువంటి కొజ్బి అనే యువతిని, వారిద్దరూ శారీరక సుఖాలలో మునిగి తేలుతున్న సందర్భంలో ఆయన ఒక మరి ఆయుధంతో వారిని బల్లెంతో పోటు పొడిచి చంపినప్పుడు ఆ యొక్క తెగులు ఆగిపోతుంది ప్రియులారా. చెప్పేదేమంటే నిజానికి ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను కాబట్టి వారు ఏ తప్పు చేసినా మరి శిక్ష వస్తుందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించడం మీదనే ఇశ్రాయేలు చేసిన నిబంధన మరి ఉంటుందని మరి ఇశ్రాయేలు ప్రజలు మరి యూదావారు అనేక మార్లు ఏమైనారంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. వారు దేవుని నిబంధనను మీరి మరియు అన్యులతో సహవాసము చేయడము, మరి వారు కానీ వారు అధిపతులు కానీ వారు ప్రవర్తించడం జరిగింది ప్రియులారా. కాబట్టి చెప్పేది ఏమంటే అక్షరము చంపును, కంటికి కన్ను పంటికి పన్ను అన్నప్పుడు ఎవరు ఏం తప్పు చేసినా దానికి శిక్షనే వస్తుంది ప్రియులారా. అయితే మరి ఇక్కడ మనం వాక్యంలో చదువుకున్న ప్రకారము మరి ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని మనం మూలవాక్యానికి వచ్చినప్పుడు నిజానికి ఇక్కడ కృప అనేటువంటి దాని గురించి మనం ఆలోచించినప్పుడు మరి కృప అనేటువంటిది కృపామయుడైన యేసుక్రీస్తులో అనుగ్రహింపబడేది ప్రియులారా. గ్రేస్, ఒక దైవజనుడు జాన్ స్లాట్ గారు ఏమన్నారంటే, గ్రేస్ ఈజ్ లవ్ దట్ కేర్స్ అండ్ స్టూప్స్ అండ్ రెస్క్యూస్. గ్రేస్ ఈజ్ లవ్ దట్ కేర్స్ అండ్ స్టూప్స్ అండ్ రెస్క్యూస్. అంటే దాని అర్థం ఏమంటే కృప అనేది ప్రేమతో పట్టించుకొని మరియు తొంగిచూచి విడిపించినది. అనగా కృపామైన దేవుడు పరలోకములోంచి తొంగిచూచి వారిని పట్టించుకొని మరి వారిని పాపంలోంచి బయటికి రాని వాళ్ళని విడిపించడం అనేటువంటిది దాని అర్థమని జాన్ స్లాట్ గారు అన్నారు ప్రియులారా. నిజానికి కృపచేతనే అనేకులు ఈనాడు ప్రపంచంలోని అన్ని జాతుల వారు విశ్వాసం ద్వారా కృపచేతనే మనము రక్షింపబడుచున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ అంశము ధర్మశాస్త్రమా కృపా వాక్యం అనేటువంటిది కాబట్టి మరి ఈ యొక్క గలతీ పత్రికలో 5వ అధ్యాయము మొదటి 6 వచనాలలో మనం చూస్తే ప్రియులారా మరి క్రీస్తు ప్రభు వారు కృపా సత్య సంపూర్ణమైన దేవుడు. ఆయన మరి ఇక్కడ వచనం వెంట వచనం మనం కొద్దిగా ధ్యానించాల్సిన వారమై ఉంటున్నాం. మొదటి వచనంలో గలతీ పత్రిక 5:1 ఏమని రాబడిందంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని రాయబడింది ప్రియులారా. నిజానికి పాప విముక్తి అనేటువంటిది యేసుక్రీస్తు రక్తధారలో మరి కడుక్కొని పాప క్షమాపణ పొందినటువంటి వారు పాపం నుంచి విముక్తులై స్వతంత్రులుగా అవుతారనేటువంటిది మరి విషయం. అయితే కాబట్టి మీరు స్థిరముగా నిల్చుండి దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇక్కడ మరి ఈ యొక్క పాప విముక్తి సాధించే మార్గంగా స్వప్రయత్నంలో చేసే విధానంలో
ఆజ్ఞలు, నిబంధనలు, కర్మకాండాలు, ఆచారాలు మరి పాటించాలని నేర్పించే ఉపదేశము అంతా కూడా బానిసత్వపు కాడి వంటిదే. అంటే ధర్మశాస్త్రంలో అనేకమైన ఆచారాలు మరి ఆజ్ఞలు, నిబంధనలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దీన్ని పౌలు భక్తురామ ఏమంటాడు, గలతీ పత్రిక 4వ అధ్యాయము 3-9 వచనాల్లో చూస్తే ఇదంతా కూడా ఒక రకమైన బానిసత్వమే అని పౌలు గారి అభిప్రాయం. ముఖ్యంగా పౌలు గారు చెప్తున్నది ఏమంటే, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి అలాంటి కాడి నుంచి క్రీస్తు తన విశ్వాసులను విడుదల చేశాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారు పాపము నుంచి విముక్తి చేశాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ వన్ హూ సెట్ us ఫ్రీ ఫ్రమ్ ద లా అండ్ ఈవెన్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ అని గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇది ఒక రకమైన మరి మత సంబంధమైన దాస్యము అని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మరి అది ఏ మతమైనప్పటికీ ఒకవేళ భ్రష్టమైపోయిన ఒక రకమైన క్రైస్తవ్యములో కూడా దాని నుంచి యేసు రక్షకుడు మనను విడుదలనిచ్చాడని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. చెప్పేదేమంటే, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడునూ నీతిమంతుడుగా తీర్చబడలేడట. అన్ని నియమ నిబంధనలు ఏ మానవుడు నెరవేర్చలేడట. ఒకవేళ 9 ఆజ్ఞలు నెరవేర్చి ఒక ఆజ్ఞ తప్పిపోయినా అతడు నేరస్తుడుగానే ఎంచబడతాడు. కాబట్టి మరి దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది కూడా ఒక ప్రశ్న వస్తుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఎందుకు అంటే, ధర్మశాస్త్రం వలనే నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశించకూడదు అనే ఒక ఆజ్ఞ ఉంది. కాబట్టి ఆ ఆజ్ఞ లేకపోతే మరి ఇతరులని పొరుగువాని యొక్క భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసురాలునైనను, లేదా అతని యొక్క పొలంనైనను స్థలమునైనను మరి తీసుకోకూడదు, ఆశించకూడదు అనేటువంటిది తెలిసేది కాదు. కాబట్టి ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏమో తెలిసింది, కానీ విచిత్రంగా మరి పాపానికి విరుగుడు ఏమో ధర్మశాస్త్రం ఇవ్వలేకపోయింది ప్రియులారా. కాబట్టి మరి రోమాపత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోవును. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు క్రీస్తులో స్వాతంత్రము పొందినవారు మరలా ధర్మశాస్త్రమును కాడి కింద చిక్కుకొనవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ 2వ వచనం గలతీ పత్రిక 5వ అధ్యాయము మరి 2-4 వచనాల్లో చూస్తే, మరి ధర్మశాస్త్రము కృప అనే 2 మార్గాలు కలవని కూడా అంటున్నాడు. మరి అది ఎందుకంటే అతని స్పష్టమైన మాటల్లో చెప్పేదేమంటే, మరి ధర్మశాస్త్రం ప్రకారము ఆ యొక్క యూదులు అయిన వారు సున్నతి అనే ఆచారాన్ని చేసుకోవాలి ప్రియులారా. మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకేమి ప్రయోజనము ఏమీ కలగదని నేను మీతో చెప్తున్నానని గలతీ 5:2లో రాయబడింది. కాబట్టి ఇక్కడ సున్నతి అనే ఒక ఆచారం యూదులు ఆచరించేవారు. దాని అర్థం ఏమంటే, సున్నతి అంటే ఏమంటే, యూదులలో పుట్టినటువంటి మగపిల్లవాడు అతడు 8వ దినమున పుట్టిన తర్వాత 8వ దినమున అతని యొక్క గోప్యాంగ చర్మమును కత్తిరించడం జరుగుతుంది. ఇది శారీరకమైన ఒక సున్నతని, అది లేనివారు, సున్నతి లేనివారు అన్యజనులని వారు భావించేవారు. రాని వారుగా కూడా వారి ఇతరులను భావించేవారు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్ర రక్తంలో మరి హృదయ సంబంధమైనటువంటి సున్నతి పొందవచ్చు అనేటువంటిది, మరి నూతన హృదయము, నూతన ఆత్మ. అంటే యేసుక్రీస్తునందు హృదయపూర్వకంగా నమ్మినప్పుడు పవిత్రాత్మను పొందుతాము. అదే యొక్క నూతనమైన హృదయం అనేటువంటి విషయాన్ని మరి మన యొక్క నూతన నిబంధనలో పత్రికల్లో చూస్తాం. సర్కంసెషన్ ఈజ్ నాట్ ఇన్ ఫ్లెష్ బట్ సర్కంసెషన్ ఇన్ హార్ట్. అంటే మరి శరీరంలో జరిగే సున్నతి కాదు, కానీ హృదయ సంబంధమైనటువంటి సున్నతి, పాప క్షమాపణ పొందడం ద్వారా, మాంసపు గుండెను పొందడం ద్వారా, పవిత్రాత్మను హృదయంలో పొందడం ద్వారా విశ్వాసులు మరి నూతన వ్యక్తులుగా, నూతన సృష్టిగా కాగలరని మీతో మనవి చేస్తున్నాను.
మరి ఆత్మ క్రీస్తును మోషే ధర్మశాస్త్రాన్నో ఏదో ఒకదాన్ని ఇక్కడ చెప్పేది ఏమంటే మరి మనం యేసుక్రీస్తునైనా వెంబడించాలి లేదా ధర్మశాస్త్రాన్నైనా వెంబడించాలి ప్రియులారా. మరి పాప విముక్తికి ధర్మశాస్త్రాన్ని మనం పాటించగలుగుతామా, యేసుక్రీస్తును వెంబడించగలుగుతామా? ఇక్కడ మరి ధర్మశాస్త్రముని అంతగా పూర్తిగా పాటించగలిగిన వారు ఎవరూ లేరని ఇంతకుముందే చెప్పాను. కాబట్టి యేసు ప్రభు మాత్రమే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడట. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు మరి యేసుక్రీస్తును అంగీకరిస్తే సరిపోతుందని మీతో మనం చేస్తున్నాం. ఇక్కడ ఒక మాట, లా ఈజ్ లైక్ ఎ షాడో, రియాలిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. ఇక్కడ దీని అర్థం ఏమంటే లా ఈజ్ లైక్ ఎ షాడో, రియాలిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయ కలదియే కానీ నిజస్వరూపము కలది కాదు, నిజస్వరూపము క్రీస్తునందున్నదని, మరి ఆయన కృపా మహదైశ్వర్యంలో ఉన్నదని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రమా కృపావాక్యమా అన్నప్పుడు కృపామయుడైన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా మరి ఆ కృపా మహదైశ్వర్యము మనను పవిత్రులుగా మరి నీతిమంతులుగా చేయగలుగుతుందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరొక విషయం ఏమంటే ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారని అంటున్నాడు పౌలు గారు. అంటే కృప అనేటువంటిది ఏమిటి అంటే మరొకసారి ఇన్ క్రిస్టియన్ టర్మ్స్ గ్రేస్ కెన్ బి జనరల్లీ డిఫైన్డ్ యాజ్ God's favor toward the unworthy or God's benevolence on the undeserving. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క కృప అనేటువంటిది దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత, ఆయన మరి కాపుదల, భద్రత, మరి దేవుని యొక్క మంచితనము, మరి ఇవన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయనేటువంటి అర్థం ఇందులో వస్తుంది ప్రియులారా. కీర్తనకారుడు ఒకసారి 63వ కీర్తన 3వ వచనంలో ఏమన్నా అంటే నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. అంటే కృప పొందిన వ్యక్తులే మరి దేవుని స్తుతించగలరని ఆ యొక్క కీర్తనకారుని యొక్క అభిప్రాయం అని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మరి విశ్వాస మార్గమా లేదా స్వప్రయత్న మార్గమా, మరి ఈ రెండింటి మధ్య మరి ఎలాంటి పోలిక లేదని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. ధర్మశాస్త్రం ఆశ్రయించి కట్టడలు, చట్టాలు, ఆచరణ పైన ఆధారపడడం కంటే కృపా మార్గాన్ని మరి విడిచిపెట్టడమే అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తే మనం కృపా మార్గాన్ని దూరమైన వాళ్ళమవుతాం. కాబట్టి యూదులు ఇంకా ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం యొక్క అనే పాటించాలని, ఈ యేసుక్రీస్తు ఎవరో అన్నట్లుగా ఇప్పటికీ కొందరు ఆ ప్రభువును స్వీకరించక ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి వారి ముఖానికి ఒక ముసుగు వేయబడిందంట, ధర్మశాస్త్రం అనే ముసుగు. ఆ ముసుగు తీయబడినప్పుడు మాత్రమే వారు సత్యవంతుడైన యేసు ప్రభు వారిని మరి చూడగలరని మీతో మనవి చేస్తున్నాను. విశ్వాసులు పాపంలో పడిపోవడం మూలాన తమ పాప విముక్తి పోగొట్టుకుంటారని పౌలు చెప్పడం లేదు. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే కాబట్టి మనము ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుతున్నామని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి చెప్పేది ఏమంటే మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం నీతిమంతులుగా మారుతున్నాము, తద్వారా రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించబడుతున్నామని రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. చెప్పేది ఏమంటే ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఉగ్రత పుట్టించునని మీకు చెప్పడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు వారు ఆ యొక్క ఉగ్రతనంతటిని తాను సిలువలో స్వీకరించి మనకు తన కృపా భాగ్యాన్ని ఇచ్చాడని మీతో మనవి చేస్తున్నాను. గాడ్ హ్యాస్ ఇంప్యూటెడ్ హిజ్ రైచియస్నెస్ అండ్ మేడ్ అస్ రైచియస్ ఇన్ క్రైస్ట్ అని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. ఇంకోటి ఏమంటే ఇక్కడ 6వ వచనంలో గలతీ పత్రిక 5:6లో ఏం రాయబడిందంటే
యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఏందేమీ లేదు, పొందకపోందుట ఏమీ లేదు, కానీ ప్రేమకు కార్యసాధనమగు విశ్వాసమే ప్రయోజనకరమని రాయబడింది. ఇక్కడ చెప్పేదేమంటే మరి సున్నతి గురించి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించడం ముఖ్యం, కానీ సున్నతి పొందుట యందు పొందకపోవట యందు ఏమీ లేదని వారి అభిప్రాయం. కాబట్టి ధర్మశాస్త్రము దాస్యాన్ని మరణాన్ని తెస్తుంది. మరి నమ్మకమైతే దేవుని వాగ్దానాలను అంతిమ నెరవేర్పు కోసం ఆసక్తితో ఎదురుచూసే ఆశాభావాన్ని అనగా నిరీక్షణను విశ్వాసులకు తెస్తుందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ గ్రేస్ అట్రాక్ట్స్ ఫర్గివ్నెస్. రోమా 5:2లో చూస్తే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన మనము ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నామని మరి రోమా పత్రిక 5:2లో కూడా రాయబడింది. ప్రియులారా, చెప్పేదేమంటే మరి దేవునిని యేసుక్రీస్తును నందు నమ్మిక ఉంచడం ద్వారా మనము నిర్దోషులుగా మారుతున్నాము. ఇక్కడ బైబిల్ అంతా కూడా ఎంటైర్ బైబిల్ స్పీక్స్ అబౌట్ ట్రస్టింగ్ గాడ్. ట్రస్టింగ్ అంటే ట్రస్టింగ్ మీన్స్ బిలీవింగ్, బిలీవింగ్ మీన్స్ రిలయింగ్, రిలయింగ్ మీన్స్ మరి క్లింగింగ్ అని రాబడింది. అనగా దేవుని యందు నమ్మిక ఉంచుట అంటే దాని అర్థం విశ్వసించుట, విశ్వసించుట అంటే దేవునిపైన ఆధారపడుట, మరి ఆయన యందు నిలిచి ఉండుట అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. ప్రియులారా, ఇక్కడ చివరిగా పౌలు గారు ఏమంటున్నారంటే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. నిజానికి బైబిల్ చెప్పే అదంతా కూడా దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమను క్రీస్తులో వెల్లడిపరిచాడు. అదే ప్రేమను మనము కూడా సహమానవుల పట్ల చూపించాలనేటువంటిది మరి యోహాను సువార్త 13:34 చూస్తే, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మీరు ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. బైబిల్లో లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్పిరిట్. అంతేకాకుండా లవ్ వన్ అనదర్. నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు కాబట్టి ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. కాబట్టి మరి దీనిని బట్టి విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలైన వారు దేవుని ప్రేమను ఇతరులకు మనము చూపించాల్సిన వారమై ఉంటున్నాము. వారికి సహాయం చేయడం ద్వారా, లేదా వారి యొక్క బాధలలో పంచుకోవడం ద్వారా, వారి కోసం ప్రార్థించడం ద్వారా, మరి వారిని వెన్ను తట్టి ముందుకు నడిపించడం ద్వారా మరి వారికి సహాయం చేసినప్పుడు విశ్వాసులలో దేవుడు ఉన్నాడని మరి అన్యులు సైతం గ్రహిస్తారు. ప్రియులారా, కాబట్టి మరి ఈ యొక్క కృప అనేటువంటి దాన్ని ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి కూడా ఆ కృప మహదైశ్వర్యాన్ని పొందుకొని మరి ఆ యొక్క దేవుని యొక్క వెలుగులో జీవించాలని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ మరొక విషయం ఏమంటే, ది వెరీ సెంటర్ అండ్ కోర్ ఆఫ్ ద హోల్ బైబిల్ ఈజ్ డాక్ట్రిన్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. బైబిల్ అంతా కూడా కృప గురించే చాలాసార్లు చెబుతుంది. అయితే ధర్మశాస్త్రంలో కూడా కృప అంతర్లీనంగా ఉన్నప్పటికీ కృపామయుడైన యేసుక్రీస్తులో అది సంపూర్ణముగా మానవులకు మేలుకరంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, మరి పరలోకాన్ని, నిత్య జీవాన్ని తెచ్చేదిగా, మరి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా, ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా, స్వస్థతని ఇచ్చేదిగా, విడుదలనిచ్చేదిగా, శాంతిని, సకల ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉందని మీతో మనవి చేసుకున్నాం. మరి ఇట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న వారి అందరికీ అనుగ్రహించునుగా ప్రార్థన చేస్తాం. మా స్తుతి కారణభూతులైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభా, ధర్మశాస్త్రం మా కృపావాక్యం అనే వాక్యాన్ని ధ్యానించుండగా అందులోని శ్రేష్టమైన తలంపులను దేవా మేము మా ప్రజలు గ్రహించినట్లు, దేవ కృపామయుడైన యేసుక్రీస్తు మార్గంలో జీవించినట్లు, దేవ సత్యవంతుడైన యేసుక్రీస్తు వెలుగులో మమ్మలను మా ప్రజలను సర్వసత్యంలో నడిపించమని మీ పరిశుద్ధాత్మతో ముద్రించి వెలుగు మార్గంలో, నీతి మార్గంలో, సత్య మార్గంలో నడిపింపజేయమని యేసుక్రీస్తు రానయుండగా ఆయన కోసం ఎదురు చూసేవారిగా, కనిపెట్టేవారిగా, ఇతరులను ప్రోత్సహించేవారిగా, ప్రార్థించేవారిగా, మేము గణపరిచేవారిగా చేయమని ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడు
ఆయన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.